నమస్కారం, దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి కేటీఆర్. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతున్నామని ఆస్క్ కేటీఆర్లో వెల్లడి. విద్యార్థులను ఉద్యోగ సృష్టికర్తలుగా ప్రోత్సహించాలన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపు. నాగపూర్ ఐఐఎం నూతన క్యాంపస్ను ప్రారంభించిన రాష్ట్రపతి. సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసుల నైపుణ్యాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరముందన్న ఉపరాష్ట్రపతి. పోలీస్ సంస్కరణల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వెంకయ్యనాయుడు సూచన. ఏపీ, ఒడిశా, బెంగాల్కు తుఫాన్ ముప్పు. ఈ నెల 10న తీవ్ర తుఫానుగా మారుతుందన్న వాతావరణ కేంద్రం. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు. చార్ధామ్ యాత్రకు పూర్తి ఏర్పాట్లు చేయనున్న కేంద్రం. ఇక వార్తలను వివరాలను చూద్దాం. నాగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం కొత్త క్యాంపస్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ ఐఐఎం నాగ్పూర్లోని ప్రస్తుత పర్యావరణ వ్యవస్థ విద్యార్థులలో ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలనే ఆలోచనను ప్రోత్సహిస్తోందన్నారు. ఐఐఎం నాగ్పూర్ రీజనల్ ఇన్నోవేషన్ ఆర్గనైజర్ పాత్రను ప్రశంసించారు. ఈ సంస్థ వ్యాపార ఇంక్యుబేటర్గా పనిచేస్తుందని, ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు సహాయం చేస్తుందని అన్నారు. ఇది ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సేవలను అందిస్తుంది. Have the ability to not just ease out our lives through technology, but can also provide employment opportunities to many people. I am sure that the ecosystem at IIM Nagpur will provide among the students the mindset of becoming job creators instead of being job seekers. INFED has successfully enabled women entrepreneurs to graduate from Women Startup Program, and 6 of them have even launched their enterprises. Such programs provide an effective platform for women empowerment. I strongly believe that our daughters, whenever provided an adequate platform, always shine to the optimum. It is a true tribute to the land of Savitribai Phule and Dr. Anandibai Joshi, who were the first few stalwarts in the field of education and medicine. IIM Nagpur has begun taking steps in the direction of encouraging innovation. It has also assumed the responsibility of being a regional innovation organizer, which works as a business incubator, providing support services for innovation and entrepreneurship. It is through these ventures can we dream of being an Atmanirbhar Bharat. नागपुर ये एजुकेशन हब बने, नागपुर ये लॉजिस्टिक हब बने और नागपुर ये मेडिकल हब बने, ये हमारा सपना था. और मुझे इस बात की खुशी है कि मिहान के निर्मित के बाद सभी बड़ी बड़ी कंपनियां आज मिहान में आई हैं. आने वाले समय में टाटा की टाल है, इन्फोसिस है, एचसीएल है, वर्ल्ड की अच्छी अच्छी कंपनियां अब मिहान में आई हैं. और जो फाल्कन नाम का जो जेट है वो भी अब फरवरी 22 एंड तक नागपुर में बनने वाला है. इसके साथ साथ एयरबस और बोइंग के 1200 पार्ट्स नागपुर में टाल कंपनी बनाती है. యోగా మన దేశ వారసత్వ సంపద అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యోగా మహోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో యోగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించారన్నారు. హైదరాబాద్లోని యోగా సంస్థలతో సమావేశం నిర్వహించారు. ఆస్ట్రేలియా, అమెరికా సహా 75 ప్రముఖ కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మే 27 నుంచి 25 రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగా మనిషి జీవితంలో ఎంతో మార్పు తెస్తుందన్నారు. యోగా ఏ మతానికి సంబంధించినది కాదని, యోగా కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, హైదరాబాద్లో 3 కొత్తగా టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని అప్డేట్ చేస్తున్నామని, 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకపోవడంపై స్పందించిన కేటీఆర్ మ్యాచ్లు ఎందుకు నిర్వహించట్లేదో గంగూలీ, జైషాను అడగాలని సూచించారు. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని విమర్శించారు. కేంద్రంపై రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలన్నారు. ఐఐఎం, IIIT, IISER, NID సంస్థల్లో ఏ ఒక్కటి ఇవ్వలేదని, 8 ఏళ్లుగా అడుగుతున్నామని, ఇక కేంద్రం ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు కేటీఆర్. జీఆర్ఎస్ అంశం హైకోర్టు వద్ద పెండింగ్లో ఉందని, బీఆర్ఎస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రైతు అనుకూల విధానాలతో 7 ఏళ్లలో సాగు 120% పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కె తారక రామారావు చేసిన విమర్శలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే ప్రారంభమైందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. అవకాశమున్నా కూడా ప్రధాని పదవిని సోనియా, రాహుల్ చేపట్టలేదన్న విషయం కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. రాహుల్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పొలిటికల్ టూరిస్ట్ అయితే మరి కేసీఆర్ను ఏమనాలి అంటూ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాటలతోటి ప్రజాస్వామ్యం అంటేనే అవగాహన లేని విధంగా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి పర్యటన, ఆయనకి ఏం బాధ్యత ఉంది? ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్. తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మేము మాత్రం ఎప్పటికిక్కడనే ఉంటాము. ఆయన అమేఠీలో ఓడిపోయిండు, వాయనాడులో గెలిచిండు. కేటీఆర్ గారు మరి వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి చరిత్ర తెలుసో తెలీదో నాకు తెలీదు. యువజన కాంగ్రెస్ లో పనిచేసి ఉపాధ్యక్షుడిగా ఉండి ఈ పార్టీ రాజకీయ గుర్తింపు నుంచి సింగిల్ విండో ఎన్నికలలో డైరెక్టర్ గా ఓడిపోయినా కేసీఆర్ ను సింగిల్ విండో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మొదట్లో కాంగ్రెస్ పార్టీ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాజకీయ అరంగేట్రంలో మొదట శాసనసభకు ఓడిపోవడంతోనే ఆయన ప్రస్తావన మొదలైంది. సింగిల్ విండో డైరెక్టర్ గా మొదలైపోయిండు. సిద్దిపేట శాసనసభ్యుడిగా రెండోసారి ఓడిపోయింది కేసీఆర్ గారి రాజకీయాల్లో. అసలు కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానమే ఓటములతో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ గురించి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు కనీసం అవగాహన ఉండాలి కేటీఆర్ మీకు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లెలో భగీరథుని పేరు మారుమోగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ట్యాంకులపై భగీరథుడి పేరు వెలిసిందన్నారు. సగరుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మనుషులకు నాగరికత నేర్పిన జాతి సగర జాతి అని అన్నారు. భగీరథ జయంతిని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రులు లేరా? ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వాలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నుంచి ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలతో పాటు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మారిన కానీ ఏ రోజు కూడా ఈ భూమి మీదకి నీళ్లు తీసిన భగీరథను మాత్రం గుర్తించుకోకపోవడం బాధాకరంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ఈ భగీరథుని పేరు చిరస్థాయిగా ఉండాలి. లక్షల కోట్ల చరిత్ర ఉన్నది ఈ భూమి మీదకి నీళ్లు తీసుకొచ్చింది కాబట్టి డెఫినెట్ గా మనము భావి తరానికి కూడా గుర్తుండే విధంగా మిషన్ భగీరథ అని ఒక పేరు తీసుకొచ్చి అద్భుతమైన ప్రభుత్వ పథకాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మనం ఏదో భగీరథ తీసుకొచ్చిన అన్నిటికీ మూలం నీరన్నట్టు అన్నిటికీ మూలము విద్య. మనకు విద్యను అందించలేకపోయారు. విద్యను చదువుకుందామన్నా కూడా చదివించలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉండే. కుల వృత్తులను కూడా ధ్వంసం చేసింది. ఇప్పుడు ఈ కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి ఆర్థికంగా వెనుకబాటుతనం ఉంటుంది మనకు.
కొడుకుకు చదువుకోవాలని తపన ఉన్నా కూడా తండ్రి ఆర్థిక స్తోమత వలన చదివించలేకపోయాడు. మరి అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వెనుకబడిన కులాలకు చదివించాలని చెప్పి ఎవరికి మనసు రాలే. తెలంగాణ రాష్ట్రం రాకముందు నీకు గురుకులాలు ఇచ్చారు, చదువుకోవాలని గురుకులాలు ఇచ్చారు. ఎన్ని గురుకులాలు ఇచ్చారు? కేవలం 19 గురుకులాలు మాత్రమే ఇచ్చి ఎంతమంది చదివించారంటే ఒక 9,000 మంది చదువుకోబిడ్డ అని అన్నారు. అందుకే మనండి విద్య రాలేకపోయారు. ఉన్నత వర్గాలకు దీటుగా ఉన్నత చదువు చెప్పించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విద్య అందరికీ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో ఎక్కువ శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలని చెప్పేసి ఒక్క బీసీ డిపార్ట్మెంట్ అనే 281 గురుకులాలు పెట్టి విద్యను అందిస్తున్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్న సొసైటీ సేవలను కొనియాడారు. తలసేమియా పిల్లల పట్ల బాధ్యతగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి తమ వంతు కృషిని అందించాలని కోరారు. తలసేమియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా రక్తం అందించేందుకు సహకరించాలన్నారు. మీరు మందులు అందిస్తూ అవసరమైన వారికి రక్తాన్ని ఎక్కించేదానికి కూడా సహాయ సహకారాలు చేస్తూ దానికి అవసరమైన మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ను కూడా మీరు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ముదావహం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లలు తమకు తెలియని ఒక మరి బాధతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటుగా సమాజం మీద కూడా ఉంది. సో తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సంఖ్య మనం ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. దాన్ని ఆదిలోనే నివారించడం కోసం అని చెప్పి ఏదైతే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారో అది కలెక్టర్ గారి దగ్గర కానీ లేదా డిఎంఎండ్హెచ్ఓ దగ్గర ఉన్నదాన్ని త్వరితగతిన నేను చెప్పి క్లియర్ చేపించి మీకు ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసేదానికి అవకాశం లభించే విధంగా నేను చర్యలు తీసుకుంటా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయకులతో కలిసి రామగుండాల ఇల్లందు నూతన బస్ సర్వీసును ప్రారంభించారు. బస్ డిపోలో సమస్యలను, డిపో లాభాలను నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోను ఎత్తివేయడం జరగదని స్పష్టం చేశారు. లాభాలు నడిచేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. గమ్యస్థానాలకు చేరుకునే విధంగా సంస్థను బలోపేతం చేస్తామన్నారు. మీడియాలో మరి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మహబూబాబాద్ ఆర్టీసీ డిపోని ఎత్తేస్తారని ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళనలో ఉండే. ఒకప్పుడు డివిజన్గా ఉన్నప్పుడే ఇక్కడ డిపో తెచ్చుకున్నాం. ఆ డిపో రావడానికి మేము అందరం కూడా కృషి చేశాం. కానీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను మంత్రిగా, గౌరవ శాసనసభ్యులు మేమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారి ఆర్టీసీ మీద ఎనలేని ప్రేమ. అందుకనే ఆ రోజు ఇంత నష్టాల్లో బాటలో ఉన్న, నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను ప్రతి సంవత్సరం ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చి ప్రతి నెల ప్రతి బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించి కాపాడుకున్నటువంటి సంస్థ ఆర్టీసీ. కాబట్టి దీన్ని కాపాడుకోవటానికి, దీన్ని లాభదాయకంగా నడపడానికి, లాభాల్లోకి తీసుకురావడానికి మరి ఆర్టీసీ సిబ్బంది కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఎండీ గారితో, చైర్మన్ గారితో మాట్లాడాను. నేను గతంలో మంత్రి గారితో కూడా మాట్లాడి ఉన్నాను. ఇక్కడ లాభాల్లో రావాలి, నష్టాల నుంచి బయటికి రావాలి అని అంటే మరి కొన్ని రూట్లలో ఆర్టీసీ సేవలు ఇంకా వినియోగంలోకి రావాలి. మరి ఉదాహరణకు ఈరోజు యాదాద్రి వచ్చి పుణ్యక్షేత్రం అయింది. ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణికులు పోయి వచ్చే సౌకర్యం ఇవ్వమని, హైదరాబాద్కి మనకు శాతవాహనం నుంచి మొదలు పెడితేనే ట్రైన్స్, కానీ అంతకంటే ముందు ఒక డైరెక్ట్ ఏసీ బస్సును జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఏమని చెప్పి అడిగి ఉన్నాను. అవన్నీ అమల్లోకి వస్తే, అలాగే లాభదాయకంగా ఇంకా కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు సేవలు ఉపయోగంలోకి వస్తే తప్పకుండా ఈ డిపోను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులుగా మేము, అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా కృషి చేయాలనుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి, అలాగే సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడానికి, అలాగే తక్కువ ఖర్చుతో మరి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఆర్టీసీని బలోపేతం చేస్తాం. యాసంగి దిగుబడికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,299 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగి సీజన్లో 68,032 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ధాన్యం దిగుబడికి అనుగుణంగా 30 జిల్లాల్లో 5,299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని పేర్కొంది. ఇప్పటి వరకు 76,495 మంది రైతుల నుంచి 1,483 కోట్ల విలువైన 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించింది. ఇందులో 7.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనుగోళ్ల కోసం 8.36 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 25వ రోజుకు చేరింది. మండుటెండలో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గంలోని గంగాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గంగాపూర్ నుంచి గోపులాపూర్ గేట్, లింగంపేట మీదుగా కొడుగోలు వరకు కొనసాగింది. బండి సంజయ్కు అడుగడుగునా ఘనస్వాగతం పలికాయి బీజేపీ శ్రేణులు. ప్రజా సంగ్రామ యాత్ర గంగాపూర్లో 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా బీజేవైఎం నేతృత్వంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. సరూర్నగర్లో పరువు హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతలు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పరువు హత్య జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజ్భవన్లో రెడ్ క్రాస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ మదర్స్ డేతో పాటు రెడ్ క్రాస్ డే వేడుకలు కూడా రాజ్భవన్లో నిర్వహించడం సంతోషమని చెప్పారు. రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని, ఒక్క మెసేజ్ చేసినా రెడ్ క్రాస్ స్పందిస్తుందని గవర్నర్ చెప్పారు. కోవిడ్ సమయంలో సైతం ఆర్మీ, పోలీస్ అధికారులు తలసేమియా రోగులకు రక్తమిచ్చి సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పర్యటించి రెడ్ క్రాస్ని విస్తరించాలని అనుకుంటున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. Red Cross warriors are with me. So we were able to help thousands and thousands of people. And as it is said, thalassemia, because we could get the blood even during the pandemic, and we appealed. First of all, I should thank the police professionals and the army professionals. The most of the thalassemia children could get blood, so I thank them all. ఆదిలాబాద్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్లో సీట్లను గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పాలిసెట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సాధించిన 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా గత ఏడాది పరీక్షలు జరగకపోవడంతో పాలిసెట్ ర్యాంకుల ద్వారా సీట్లను భర్తీ చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు, పివి నరసింహారావు వెటర్నరీ వర్సిటీలోని పశువైద్య కోర్సుల్లోనూ పాలిసెట్ ర్యాంకుల ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు. పాలిసెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 30వ తేదీన జరుగుతుంది. హైదరాబాద్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి యూపీలోని బులంద్షహర్కు గంజాయిని తరలిస్తున్న 2 అంతరాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పశువుల దాణాకు వాడే పత్తి గింజల పొట్టు లోపల గంజాయిని పెట్టి నిందితులు లారీలో రవాణా చేస్తుండగా శంషాబాద్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ 2 కోట్ల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎస్ఓటీ మరియు శంషాబాద్ రూరల్ పోలీస్ సంయుక్తంగా ఒక రేడ్ చేసినారు. ఈ రేడ్లోని మనకి అబౌట్ 800 కేజీస్ గాంజా ఏఓబి నుంచి వస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్తోని ఈ ఇంటర్సెప్ట్ చేసి ఒక 800 కేజీస్ గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మరి ఇందులో చూస్తే ఈ ఎంటైర్ కన్సైన్మెంట్ ఏదైతే ఉన్నారో లారీలో హైదరాబాద్ మీదుగా ఏఓబి నుంచి యూపీ అంటే బులంద్షహర్కి పోతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి
మన శంషాబాద్ జోన్లోని ఇంటర్సెప్ట్ చేసి ఈ వెహికల్ని ఇంకా ఈ వెహికల్ నడుపుతున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి చూస్తే మనకి ఇందులోని 5 అక్యూజ్డ్ వరకు ఉన్నారు. అందులో 4 యూపీ నుంచి, ఒక మనిషి ఏమో ఒడిశా నుంచి ఉన్నారు. మరి ఎంటైర్ కన్సైన్మెంట్ ఆఫ్ 800 kgs ఏదైతే ఉన్నదో అది అబౌట్ 2 crores వరకు ఉంటుందని మా అంచనా. ఇది ఈ 1 kg గాంజా ఏఓబిలోని అబౌట్ 5,000 to 6,000 వరకు వీళ్ళు ఖరీదు కొని తర్వాత సబ్సిక్వెంట్గా అబౌట్ 25,000-30,000 పర్ కేజీ వీళ్ళు యూపీలో అమ్ముతున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోలీసుల నైపుణ్యాలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ రచించిన ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ వ్యవస్థ మన సొంతమన్నారు. పోలీసులు సామాన్యుల పట్ల స్నేహపూర్వకంగా, మర్యాదగా మెలగాలని కోరారు. పోలీస్ బలగాలలో సంస్కరణల అమలుకు పునరుత్తేజితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్ సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. Whatever the government has to do, government has to do it. Filling up the vacancies. But at the same time, the people there who are there to give justice delivery, they should also act in a more responsive and responsible manner. And the legislatures also, they have to perform. And they have to discuss, debate and decide. But you know, often disruption is taking place. ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిన బద్రీనాథ్ ఆలయం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. ఈ ఉదయం 6:15 వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయం తలుపులు తెరిచాక బద్రీనాథుడికి తాపడంగా చేసిన నెయ్యిని పంచిపెట్టారు. బద్రీనాథుడి ఆలయంతో పాటు సుభాయ్ గ్రామంలోని భవిష్య బద్రీధామ్ ఆలయ తలుపులు తెరిచారు. కుబేరుడి డోలీ నిన్న రాత్రి బామణి గ్రామానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలకు బద్రీనాథుడి ఆలయానికి తీసుకొచ్చారు. పునఃప్రారంభం సందర్భంగా బద్రీనాథ్ ఆలయాన్ని వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనను చార్ధామ్ యాత్ర అంటారు. కరోనాతో 2 ఏళ్ల పాటు ఈ యాత్ర నిలిచిపోయింది. దేశంలో కరోనా తగ్గడంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు అనుమతించారు. అక్షయ తృతీయ రోజున యాత్ర ప్రారంభమైంది. చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 3న, కేదార్నాథ్ ఆలయం ఈ నెల 6న తెరుచుకున్నాయి. గంగోత్రికి రోజుకు 7,000 మందిని, యమునోత్రికి రోజుకు 4,000 మందిని, కేదార్నాథ్ ఆలయానికి రోజుకు 12,000 మంది భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ రోజు బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. బద్రీనాథ్కు రోజుకు 15,000 మంది భక్తులకు పర్మిషన్ ఇస్తున్నారు. Experience. I mean, you can see the Shila of Badrinath ji, and it is without any decoration, so you can see it in real this thing. थोड़ी बहुत भीड़ की वैसे व्यवस्था है, लेकिन अंदर फिर भी काफी अच्छा अरेंजमेंट इस बार प्रशासन ने यहाँ पर किया है. बद्रीनाथ केदारनाथ टेम्पल कमेटी का अरेंजमेंट काफी अच्छा है और दर्शन बड़े आनंद के साथ हो रहे हैं. 2 सालों के बाद यात्रा प्रारंभ हो रही है और यात्रा में जो संख्या है उस संख्या के लिहाज से यात्रा बहुत ऐतिहासिक हो रही है. पहले दिन ही जो है जितना हमने सोचा था उससे कहीं ज्यादा यात्री यहाँ आ गए हैं, ज्यादा श्रद्धालु आ गए हैं, ज्यादा पर्यटक आ गए हैं. सरकार लगातार प्रयास कर रही है कि सभी की यात्रा सरल हो, सुरक्षित हो. मैं श्रद्धालुओं से, पर्यटकों से भी कहना चाहूंगा कि जब तक उनके वहां पर ठीक प्रकार से उनका कांटेक्ट करके रहने की व्यवस्था न हो, वहां पर दर्शन की व्यवस्था न हो, तो अपने आगे की यात्रा तभी करें जब ये व्यवस्थाएं हो जाएंगी. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నికోబార్కు పశ్చిమ వాయువ్యంగా 488 కిలోమీటర్లు, పోర్ట్ బ్లేయర్కు పశ్చిమాన 400 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 940 కిలోమీటర్లు మరియు పూరీకి ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది తదుపరి 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 10 సాయంత్రం వరకు వాయువ్య దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను తాకనుంది. ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అసాని తుఫాన్ ప్రభావంతో ఒడిశా తీర ప్రాంతంలో మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో 10వ తేదీ సాయంత్రం నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరుసటి రోజు ఒడిశా తీర ప్రాంతం మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పాకిస్తాన్కు చెందిన లష్కర్ తోయిబాకు చెందిన తీవ్రవాది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని చయాన్ దేవ్సర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు పక్కా సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు అప్రమత్తమై కాల్పులకు దిగాయి. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. చనిపోయిన 2లో ఒకరు పాకిస్తాన్కు చెందిన హైదర్గా గుర్తించారు. మరొకరు స్థానిక ఉగ్రవాదిగా కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. హైదర్ నార్త్ కాశ్మీర్లో 2 ఏళ్లకు పైగా యాక్టివ్గా ఉన్నాడని, పలు ఉగ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడని ఐజీపీ తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ తదితర పరిణామాలతో గ్రామీణ ప్రాంత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వారి పిల్లలకు నైపుణ్యాలతో ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆదిలాబాద్ జిల్లా యువతకు వరంలా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్డు కలిగిన కూలీల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది. అందులో భాగంగానే ఆ కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉన్నతి పథకాన్ని 2019 డిసెంబర్ 19న ప్రారంభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పనిచేసిన కుటుంబాలకు చెందిన యువత 10వ తరగతి ఆపై ఉత్తీర్ణులైన వారు అర్హులు కాగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6,585 అర్హులైన కుటుంబాలను గుర్తించారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సాంకేతిక శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన 30 మంది నిరుపేదలకు 3 నెలల పాటు ప్రత్యేకంగా పలు నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ బిట్ల గంగన్న మాట్లాడుతూ నిరుద్యోగులకు నిష్ణాతులైన అధ్యాపకులచే పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఉన్నత కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రతి వాళ్ళకి 10th, ఇంటర్, డిగ్రీ ఆపై 10th ఆపై చదువుకున్న ప్రతి వాళ్ళకు కూడా దీంట్లో మనం ప్రవేశం కల్పిస్తాం. ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు ప్రతిరోజు కూడా ఇక్కడ మన ట్రైనింగ్లో టీటీడీసీలో ట్రైనింగ్ అరేంజ్మెంట్ చేశాం. దాదాపు ఒక 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి మా మండల సమైక్యాలకు, మా మండల పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఏ కుటుంబం ఉంది, ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో, వాళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్లకు పూర్తిగా కంప్యూటర్ విద్యను అందిస్తూ మరి వాళ్ళ సెల్ఫ్ ఏ విధంగా సస్టైన్ కావాలా, జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు 4 పైసలు సంపాదించుకునే విధంగా ఉద్యోగం వైపు వాళ్ళకి ఆలోచన వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఉన్నతి పథకం తమలాంటి నిరుపేద ఉపాధి హామీ కుటుంబాలకు వరంలా మారిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాకు ఈ ట్రైనింగ్లో సార్ వాళ్ళు రిటైల్ సేల్స్ గురించి కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇంకా హాస్పిటాలిటీ, సాఫ్ట్ స్కిల్స్, అథమెటిక్స్ అన్ని నేర్పుతున్నారు. కంప్యూటర్స్ మేము కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఇది ఈజీఎస్లో 100 రోజుల పని చేయడం ద్వారా నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. మరియు ఇక్కడ భోజన వసతి మరియు ట్రైనింగ్ సౌకర్యం కూడా కలదు. ఇక్కడ ట్రైనింగ్ సౌకర్యంలో కంప్యూటర్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ ఇవ్వబడడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి కేటీఆర్. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పుతున్నామని ఆస్క్ కేటీఆర్లో వెల్లడి. విద్యార్థులను ఉద్యోగ సృష్టికర్తలుగా ప్రోత్సహించాలన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపు. నాగపూర్ ఐఐఎం నూతన క్యాంపస్ను ప్రారంభించిన రాష్ట్రపతి. సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసుల నైపుణ్యాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరముందన్న ఉపరాష్ట్రపతి. పోలీస్ సంస్కరణల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వెంకయ్యనాయుడు సూచన. ఏపీ, ఒడిశా, బెంగాల్కు తుఫాన్ ముప్పు. ఈ నెల 10న తీవ్ర తుఫానుగా మారుతుందన్న వాతావరణ కేంద్రం. తెరుచుకున్న